టైం అయిపోయింది సినిమాకి వెళ్దాం పా. కాల్ చేస్తాను వస్తున్నాను ఆయన అలా వచ్చామని మా టికెట్ మన దగ్గర కదా వెళ్ళిపోతాం కదా. టికెట్లు ఆడ దగ్గర ఉన్నారా అందుకని కనీసాలు ఫోన్ చేస్తున్నాను. టికెట్లు ఆడి దగ్గర ఉండడం ఏంట్రా, నువ్వు అన్ని దగ్గర పెట్టుకోవాలి కదా, ఆడి సంగతి తెలిసిందే కదా. ఎక్కడ నా చేతిలో పోతాయని చెప్పి ఆడి చేతికి ఇచ్చాను పెట్టుకోరా అని. ఆడేమో లవర్ దగ్గర పోయాడు. అమ్మ టైం చూస్తా, టైం అయిపోతుంది, సినిమా స్టార్ట్ అయ్యి వెళ్తామేంటి. ఏం చేయను టికెట్లు మెసేజ్ పెట్టు, ఆ సంగతి తెలుసుకోండి వాడి దగ్గర పెట్టండి. నేను ఏమన్నాను మరి నిన్ను. అమ్మ ఇవాళ అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నాం కదా సినిమాకి వెళ్దామని. అదే కదా ఆడేమో లవర్ దగ్గరికి వెళ్తే సైలెంట్ లో పెట్టుకుని అందుకే చెప్తాను ఆడితో పెట్టుకోద్దురా అని. నువ్వు ఎంతసేపు ఆడితోనే పెట్టుకుని, ఆడి మీద అంత నమ్మకం ఉంటే టికెట్ మళ్ళీ ఆడి దగ్గర పెట్టుకున్నాను. చూద్దాం అంతే చూస్తాను. నువ్వు వెళ్ళకు, నువ్వు వెళ్ళే ఉనుకో. మళ్ళీ ఇప్పుడు ఆడితో పెద్ద పెట్టేస్తావు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను ఆడితో. ఆడి సంగతి ఏంటి? అవునా సరే. మాస్టర్ గుణపోయేస్తాను ఓ చెరువు తోదు కింద. ఈ అంకమ్మ ఫోన్ చేస్తుంది నుంచి ఏం చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయకుండానే. నిన్నేరా పిలిచేది దరిద్రుడా. సినిమా టికెట్లు నీ దగ్గర చుట్టూ అర్థం టికెట్లు ఎందుకు వచ్చి దొబ్బేవు. ఆడికి చంపేస్తాను అక్కడ. పక్కన గొడవ అమ్మా, పక్కన మంద కాదు. ఆడెవడో డబ్బులు అడుగుతున్నాడు. ఉండు ఒక్క నిమిషం ఇచ్చేసి చేస్తాను. 10 రూపాయలు ఇస్తాను 10 రూపాయల కోసం అమ్మాయి కొనా నువ్వే కట్టుతా. అమ్మా ఉండమ్మా ఒకసారి. పొట్టు కొంచెం గడిచాడు, ఆడు కొంచెం పాపం కింద మీద చూస్తే కనీసం వేసుకోవడానికి బట్టలు కానీ చెప్పులు కానీ ఏమీ లేదు. పాపం ఆడికి తినడానికి డబ్బులు. ఒక్క నిమిషం జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే ఫోన్ చేస్తారు. ఇంకొక ఒక్క నిమిషం. అది ఇచ్చాడు బాగోదు కదా ఇలాంటివన్నీ. తెలుసు కదా నాకు చాలా జాలి హృదయం అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళకి మనం కాబట్టి ఇంకెవరు ఇస్తారా? సరేనా? ఇదమ్మా కొంచెం పండుగ చేసుకో. ఏం మాట్లాడుతుంది సినిమా టికెట్